హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా బావుంటుందండి. స్టోరీ ఏంటంటే 'అమెరికా వద్దు నీ ప్రేమే కావాలమ్మా' అండి స్టోరీ. చాలా బావుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఈరోజు ఫస్ట్ పార్ట్ చెప్తున్నానండి. రేపు సెకండ్ పార్ట్ చెప్తానండి. తప్పకుండా వినండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దామండి. 'అమెరికా వద్దు నీ ప్రేమే కావాలమ్మా.' కని పెంచిన అమ్మను కాదనుకుని అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిన కొడుకు చివరకు అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వస్తే మలి వయస్సులో అమ్మను ఒంటరిగా వదిలేశాడా? లేదా అమెరికానా? కని పెంచిన అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చుకోవడం కోసం కన్నతల్లిని ఆనందంగా ఉంచడం కోసం మాతృ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని ఒక్కరోజుకు పరిమితం చేయలేం. కానీ ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపేందుకు తగిన సమయం కేటాయించలేకపోతున్నాం. వృద్ధాప్యంలో వారి ఆలనా పాలన చూడలేకపోతున్నాం. మరి మనం చేసేది కరెక్టేనా? ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడ ఉన్నవాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు. నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి. వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు. ఇక్కడున్న చాలా మందికి పెద్ద పెద్ద ఇళ్ళు, కొందరికి పొలాలు, ఆస్తులు ఉన్నాయి. ఎవరూ చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి రఘురామ్ అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నాడు. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు. 6 నెలలకొకసారి వస్తాడట ఆయన. ఆయనతో మాట్లాడాలనిపించింది. ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్ళాం. మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? అడిగాను. బాగానే ఉంది. వయసు మీద పడింది. ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు. ఆమెకు హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా? హోం వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. జూబ్లీ హిల్స్ లో పెద్ద ఇల్లు ఉంది. ప్రాపర్టీస్ ఉన్నాయి. హఠాత్తుగా డాడీ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం. అమెరికా తీసుకెళ్ళొచ్చుగా? ప్రయాణం చెయ్యలేనంది. ఇక్కడ ఇల్లుంది, ఆస్తులు ఉన్నాయి కదా, ఇంకా అమెరికాలోనే ఎందుకు ఉండడం? రఘురాం చివ్వున తలెత్తి నా వైపు చూశాడు. ఇక్కడ ఉండలేమండి. ఎందుకు ఉండలేరు? నా వైఫ్ పిల్లలు రారు. అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం. ఏముంది అక్కడ? ఏమి లేదో చెప్పండి. నీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా? వస్తూ పోతూ ఉంటాగా. సారీ, నేను ఇలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి. నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోమ్లు తిరుగుతుంటాను. ఎంతో మంది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలు, పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తుంటారు. మా అమ్మ కూడా అంతేనండి. అమ్మలందరూ అంతే రఘురాం గారు. ఇక్కడ ఇక్కడ కూర్చుందామా? మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తుంది అన్నాను. తప్పకుండా, అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురాం. అక్కడున్న ఓ బెంచి మీద కూర్చున్నాం. మా అమ్మానాన్నలకు నేనొక్కడినే. పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. పీజీ అయిపోయింది. మంచి ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేశారు. పిల్లలు పుట్టుకొచ్చారు. విలాసవంతమైన జీవితం. వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు, అప్పుడప్పుడు ఇండియా రావడం, చుట్టాల్లా ఉండి వెళ్ళడం.
నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోటు లేదు. ఓ రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. శవంతో అమ్మ రాత్రంతా ఉంది. షాక్. విన్నారు కదండీ! నెక్స్ట్ పార్ట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నెక్స్ట్ పార్ట్ చెప్తాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్‌ని నేను చదువుతానండి. అలానే ఈ స్టోరీ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తానండి. ఆహ్, హ్మ్. నెక్స్ట్ వీడియోలో మీకు దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. తప్పకుండా వినండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.